విద్యార్థి మిత్రులకు స్వాగతం. యూపీఎస్సీలో భాగంగా తెలుగు మెయిన్స్ ఎవరైతే తీసుకోదలుచుకున్నారో వాళ్ళకి ఎల్టీఎక్స్ వారు ఇస్తున్నటువంటి 100K సెలబ్రేషన్స్ ఆఫర్గా పెంచబోయేటువంటి ఫీజులు ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఆఫర్ ఆప్షనల్ ఇన్ఫినిటివ్ అనే పేరుతో 100K సెలబ్రేషన్స్ లో భాగంగా మంచి ఆఫర్ ఇస్తున్నారు. దాన్ని సద్వినియోగం చేసుకుని ఎవరైతే తెలుగు ఇష్టంగా ఉంటారో తెలుగులో మంచి మార్కులు సంపాదించుకోవాలనుకుంటున్నారు వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం. మిత్రులు ఎవరైనా సరే విషయాన్ని మీరు గమనించినట్లయితే తక్కువ ధర ఎక్కువ లబ్ధి పొందడానికి అవకాశం ఉన్నటువంటి వీలున్న పరిస్థితి మీకు కల్పిస్తున్నారు ఎల్టీఎక్స్ వారు. చూడండి, పిఎస్ఐఆర్ సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, లిటరేచర్ లిమిటెడ్ టైం ఆఫర్ ఇది. 25,000 రికార్డింగ్ వెర్షన్ 20,000కి, లైవ్ ప్లస్ రికార్డింగ్ 30,000, 22,500, కేవలం 2,500 ఎక్స్ట్రాతో మీకు రెండు వెర్షన్స్ ఇస్తున్నారు. అందువల్ల మీరు మరిన్ని వివరాలకు ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ప్రధానమైనది ఏమిటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇది చాలా ముఖ్యమైనది. మీరు ఎట్లాగైనా సరే సివిల్ సర్వీసెస్ పొందాలి అనేటువంటి దీక్షతో ఉన్నటువంటి సంస్థ ఎల్టీఎక్స్ వారు. కాబట్టి ఈ ఎల్టీఎక్స్ లో మీరు జాయిన్ అయ్యి మంచి భారతదేశానికి సంబంధించిన ప్రధానమైన కీలకమైన ప్రెస్టేజియస్ జాబ్ ని పొందాలనుకుంటే సివిల్ సర్వీసెస్ అది. దాంట్లో భాగంగా ఈ ఆప్షన్స్ మీరు తీసుకొని మరిన్ని గొప్ప అవకాశాలని పొందాలని కోరుకుంటున్నాం. ఈరోజు చిన్న ఒక అంశాన్ని తీసుకుందాం. ద్రావిడ భాషల్లో సాహిత్యేతర భాషలు ఎలా ఉన్నాయి? సాహిత్య భాషలు 6 ఉన్నాయి. ఏమిటి 6 అంటే తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, తుళు, కొడవ. యారు సాహిత్య భాషలు అంటారు. అంటే సాహిత్య ఆధారంగా అడిగినప్పుడు అంటే భాషా శాస్త్రంలో పేపర్ 1 పార్ట్ ఏలో ఇది యాక్చువల్ గా లింగ్విస్టిక్స్. ఈ లింగ్విస్టిక్స్ లో భాగంగా అడగొచ్చు. సాహిత్యం మనం చదువుకుంటాం పార్ట్ బిలో ఉంటుంది యాక్చువల్ గా. అందువల్ల దాని ఎఫెక్ట్ దీంట్లోకి తీసుకొచ్చి అడిగే నేపథ్యంలో సాహిత్య భాషలు అంటే ఏమిటి, అవి ఎక్కడ ఉన్నాయి, వాటిలో ఏ ఏ సాహిత్యం సృష్టించారు అని సాహిత్య భాషలో 1-10 మార్కులకి అడగొచ్చు. లేదా ద్రావిడ భాషలో సాహిత్యేతర సాహిత్య అని రెండు కలిపి 20 మార్కులకి అడగొచ్చు. సాహిత్యేతర లేదా లిపిలేని లేదా అనాగరిక లేదా ఇక్కడ చూడండి ఇన్ని రకాలు ఉన్నాయి. సాహిత్య భాషలో లేదా నాగరిక భాషలో అనొచ్చు దీన్ని. ఇలా పేర్లు ఏదైనా దీంట్లో ప్రశ్న అడిగే అవకాశం ఉంది. సాహిత్యేతర లేదా లిపిలేని భాషలు వీటిని అనాగరిక భాషలు అంటారు. తొద, తోడ, కోట, కోండి, కుయ్యి, కురక్, మాల్తో, బాహు, కివి, కొలామి, బజ్జి, గొండబ, కొండ, ముండ, మండ, ముండ కాదు మండ, బడగ, పెంగు, నాయకురి, ఇరుల, కొడగు, కరంబ, కొల్లారి భాషలు. అంటే మనకి ద్రవిడియన్ భాషలు లేటెస్ట్ గా వచ్చింది 26 భాషలు. ఈ నాయకురి భాష, నాయకి భాష ఇవి ఒక మాండలికం అని తర్వాత ప్రత్యేకమైన భాషగా మారిందని ఇలా మరిన్ని వివరాలను మీరు తరగతిలోకి జాయిన్ అయినట్లయితే మరిన్ని అంశాలని కూలంకషంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ద్రావిడ భాషలు అనేది మీకు టాపిక్ ఉంది. దాంట్లో ఈ రకమైన ప్రశ్నలు అడిగే అవకాశం. ఖచ్చితంగా మీరు భాషా శాస్త్రంలో 360 డిగ్రీస్ లో ఉన్న ప్రతి అంశాన్ని కూలంకషంగా తెలుసుకుంటూ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయాలి, ఎలా దాన్ని రాస్తే మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది, ఇలాంటి మరిన్ని అంశాలు తెలుసుకోవడానికి ఆలస్యం చేయకండి మిత్రులారా. ఎవరైతే సివిల్ సర్వీసెస్ లో మీకు ఏ ఆప్షన్ ఇష్టమైతే ఆ ఆప్షన్ ఆప్షన్ ఇష్టం అనేది మీ చాయిస్. మీకు కావలసినటువంటి మెటీరియల్, దానికి తగినటువంటి లెక్చరింగ్, మీ సాధన సంపత్తి ఎలా దాన్ని ప్లాన్ చేసుకోవాలి, మరిన్ని వివరాలని తరగతిలో ఖచ్చితంగా మీరు నేర్చుకోవచ్చు. ఆన్లైన్ లో ఇవ్వటం వల్ల మీకు సమయం వృధా అవ్వదు. తక్కువ సమయంలో ఎక్కువ విషయం, తక్కువ ఫీజుతో ఎక్కువ సమాచారాన్ని పొందటానికి అవకాశం ఉంది. శుభం శుభం.